అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి ఆరాధించెదను. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించెదను. అతి సుందరుడా, మనోహరుడా, అతి సుందరుడా, మనోహరుడా, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమములు నీ మందిరములు సమృద్ధిగా కలవు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమములు నీ మందిరములు సమృద్ధిగా కలవు. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను. పరవశించి పరవళ్ళు త్రొక్కి ఆరాధించెదను. పరవశించి పరవళ్ళు త్రొక్కి ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అమూల్యమైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి ఉన్నావు. అమూల్యమైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి ఉన్నావు. విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమును పొందెదను. విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమును పొందెదను. సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను. సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు. పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు. పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు. సౌందర్యం గల సీయోనులో ప్రకాశించుచున్నావు. సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుచున్నావు. నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను. నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి ఆరాధించెదను.
యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించెదను. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. అతి సుందరుడా, మనోహరుడా, అతి సుందరుడా, మనోహరుడా, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఏంటి గొప్పది భూమి మీద? గొప్పది ఉందట భూమి మీదే. భూమి మీద గొప్పది ఉంది, అది ప్రతి వారిలోనే ఉంది. చూసారా, భూమి మీద గొప్పది ఉంది, అది ప్రతి వారిలోనూ ఉంది. ఏంటిది? చెడుతనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దేవుని దృష్టిలో ఏంటి గొప్పది? మనలో అందరిలో ఉన్నది అది. దేవుని దృష్టిలో ఏంటి గొప్పదిగా ఉంది? నరుల యొక్క చెడుతనం, మంచితనం కాదండి, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదిగా చూశాడు దేవుడు, గొప్పదిగా కనబడిందాడు దేవుడికి. వారి హృదయంలో యొక్క తలంపులని ఊహ హృదయంలోని తలంపుల్లో ఊహ అంతా కేవలము చెడ్డదని దేవుడు చూశాడట. ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు బాధపడ్డాడట. దేవుడు, నేను ఎందుకు నరులను చేశాను భూమి మీద? వీళ్ళు ఎల్లప్పుడూ చెడు పనులే చేస్తున్నారు, చెడుగానే ఆలోచిస్తున్నారు, వీళ్ళంతా కూడా చెడుతనం చేస్తున్నారని, గొప్పదిగా ఉంది భూమి మీద అని దేవుడు బాధపడుతున్నాడట. అయితే ఏం జరిగిందంటే, సమస్తమైనటువంటి భూమి మీద నరులందరూ సంతాపం ఉంది. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ భూమి పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అనుకున్నాడట. అనగా నేను వారిని సృజించినందుకు సంతాపం పొందుచున్నానని, బాధపడుతున్నానని నోవహు దినాల్లో దేవుడు అనుకున్నాడట. అనుకుంటే అయితే దేవుడట నోవాహుని చూసినప్పుడు దేవుని దృష్టిలో నోవాహు దయ పొందాడట, కృప పొందాడట. దేవుని దృష్టి యందు యెహోవా దృష్టిలో కృప పొందినవాడయ్యాడట నోవాహు. ఈ రోజున నువ్వు దేవుని సందుకు వస్తున్నావు, ఎవరో రావట్లేదులే, ఎవరో రాకపోతే ఇంట్లో నేను నా దేవుని సందుకు వెళ్తున్నాను అనుకొని ముందు రాగలుగుతున్నావా? నీ యొక్క నిద్ర సమయాన్ని, నీ యొక్క శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నోవాహు అలా ఇచ్చాడు. అందుకే దేవుని దృష్టిలో ప్రపంచం మొత్తంలో నోవాహు ఒక్కడే భూమి మీద దేవుని దయ పొందాడట, కృప పొందాడట. ఆ దినాలు ఏం పేరు అతని పేరు? కృప పొందాడు, దేవుని దయ పొందాడు. నరులు అందరూ చెడిపోయి ఉన్నారట, చెడిపోయి ఉన్నారు. అయితే దేవుడట నోవహు కృప పొందేవాడు ఆయన కనుక నోవహు వంశావళి రాయబడ్డది అక్కడ. సార్ చరిత్ర, నోవహు పేరు, తన కుటుంబీకుల పేరు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడైండెను. నోవహు దేవునితో కూడా నడిచాడు. హలేలి హలేలి హలేలి. ఈ కొరకు బలంగా ప్రతిరోజు మానకుండా తప్పకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారో అది తెలుసుకోవట్లేదు. పైన చూసుకుంటున్నారు. కల్పనా కథల వైపు తిరిగే కాలమట ఇది. హల్లెలూయా. అయితే సోదరి ఈ యొక్క మార్గాలన్నీ చెరిపేసుకొని ఈ యొక్క నోవహు కాలం నుండి అనేక మంది చెడిపోయారు. మనుషులందరూ కూడా అట దేవుని దృష్టిలో. నోవహు ఒక్కడు మాత్రమే దయ పొందాడు. అయితే సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండియిందట. భూమి అంటుంది, ప్రభువా నేను ఈ భారాన్ని మొయలేకపోతున్నానని భూమి అట దేవునికి మొరపెడుతుందట. సమస్త నరుల చేత, శరీరాల చేత భూమి బలాత్కారంతో నిండిపోయింది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది అనుకున్నాడు దేవుడు. అనుకుని ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను అనుకున్నాడట. దేవుడు అనుకుంటే ఎంతండి, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కదా. భూమితో కూడా సమస్త శరీరాన్ని కూడా నేను ఒకసారి నాశనం చేసేస్తాను అనుకున్నాడట.
అనుకొని ఏం చేశాడు, వారిని నాశనం చేస్తుంది అనుకోండి. స్థితిసారకు రాతు నీ కొరకు ఒక వాడని చేసుకో అని నోవాహుకు చెప్పాడు. ఎందుకంటే దేవుడి దృష్టిలో నోవాహు దయ పొందినవాడు. తన కుమారులు తన కోడళ్లతో తన దేవుని యందు భయభక్తులు కలిగి, పిల్లలు లేకదండి, పిల్లలు ఉన్నవాడు, 3 కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకున్నారు. ఉదయాన్నే సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల దేవుల్లో ఉంటున్నారు. భయభక్తులు కలిగి ఉన్నవారు కాబట్టి దేవుడట ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఒక్క వ్యక్తిని బట్టి, నోవాహుని బట్టి వారందరూ కూడా దేవునిలో ఉండగలుగుతున్నారు. నీ కుటుంబం నిన్ను బట్టి దేవునిలో ఉండగలుగుతుందా? వెళ్తున్నాం, సత్తుకు వస్తున్నాం కాదు. కుటుంబ ప్రార్థన ఉందా, ఐక్యత ఉందా ప్రార్థనలో? ఇవన్నీ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అయితే చితిసారకపు ఆనతో నీ కొరకు వాడని చేసుకో. నోవాహు, నేను సమస్త శరీరాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అని దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహుతో మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడాడు కదని దాని ఓడ వెడల్పు, దాని చేయవలసిన విధానం ఒకట 300 మూరలు పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తున గలది ఉండాలి. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దాన్ని ముగించాలి. వాడ తలుపు దాని ప్రక్కన ఉండాలి. కింద అంతస్తు, 2వ అంతస్తు, 3 అంతస్తులు చేయాలి అని చెప్పాడు దేవుడు. అలానే చేశాడు నోవాహు. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం కింద ఉండకుండా నాశనం చేసేస్తాను. జీవవాయువు శరీరం కూడా నాశనం చేస్తాను కనుక భూమి మీద జల ప్రవాహాన్ని నేను రప్పిస్తున్నాను. ఆ మధ్యలో సునామీ వచ్చింది కదా, కొన్ని ఊర్లు కొట్టుకుపోయి, ఆ ఊర్లు దేవుని దృష్టిలో చెడిపోయినాయి అన్నమాట. అందుకని ప్రజలు కొంతమంది కూడా మిగలలేదు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు అక్కడ లేరు అనుకుంటా, మరి దేవునికి తెలియాలి. అయితే చెప్పినా వినలేదేమో, ప్రార్థనకి రండి, ప్రార్థన చేస్తాం మీకోసం అన్నా ఏంటి, కొంతమంది చెప్పినా వినరు. ఏ రోజు ఎవరు అలా ఉంటామో మనం చెప్పలేం కదా, ఏ రోజు ఎవరు ఎంత ముట్టుందో చెప్పలేం. అయితే వాడకి 3 అంతస్తులు చేయి అని చెప్పాడు దేవుడు. 3 అంతస్తులు చేశాడు. నేను జీవము గల వాయువు గల సమస్త శరీరాలను ఆకాశం కింద ఉండకుండా తుడిపివేస్తాను, భూమి మీద జలప్రవాహాలు రప్పిస్తానన్నాడు. లోకమందున సమస్తమును చనిపోతుంది, అయితే నీవు నాతో నిబంధన స్థిరపరుస్తాను, నీతోనే నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు దేవుడు. నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండును ఆ వాడలో ప్రవేశింపవలను. ఫస్ట్ ఏం చెప్పాడు దేవుడు? నీతో కూడా నీ భార్య అన్నాడు నోవాహుతో. చూసాడా? సరే, ఇక్కడేముంది? నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండు నా వాడలో ప్రవేశించాలి అని చెప్పాడు దేవుడు. అయితే మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకుంటూ సమస్త జీవుల్లో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతుల నుండి 2 చొప్పున నీకు వాడలోనికి తేవలను. వాటిలో మగతి ఆడది ఉండాలి. నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుగా వాటి జాతుల ప్రకారం, పక్షుల్లోని వాటి జాతుల ప్రకారం, జంతువుల్లోని వాటి జాతుల ప్రకారం, నేలను పాక ప్రతి పురుగుల్లోని ప్రతి వాటిలో నీ దగ్గరికి వస్తాయి. అవి తిరుటకు నానా విధములైన ఆహారము నీ దగ్గర ఉండాలి అన్నాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నానా విధ రకాల ఆహారం దేవుడు నోవాహుకి ఉంచుకోమన్నాడు. ఇప్పుడు సంఘం అనే వాడలో నీవు ఉన్నావు. దేవుడు నీకు ఏ మాట మాట్లాడుతున్నాడో ఆ మాట నువ్వు తీసుకోవాలి. ఆ ఆహారం నీది. లేకపోతే ఎప్పుడు నాకే ఈ వాక్యం, ఎప్పుడు నాకే ఈ మాటలని నువ్వు అనుకున్నట్లయితే అది నీకు వాక్యం అపార్థం అవుతుంది. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు, నా అవసరం ఏంటి అని నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేకాకుండా లేకపోతే వేరే విధంగా ఆలోచన కలిగి ఉండకూడదు. నానా విధ రకాల ఆహారం నోవాహు వాడలో ఉంది. సంఘం అనే వాడలో దేవుని యొక్క సేవకుల దగ్గర నానా విధమైన వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం అది నీకు ఆసక్తికరంగా ఉంటుంది కనుక నువ్వు దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమ తోటలో నేను ఒక పుష్పాన్నిగా, నీ ప్రేమ తోటలో నేను ఒక పుష్పాన్నిగా,
నీ కోసమే వీరబుయాలని, నీ కోసమే వీరబుయాలని, నీ కోసం పరిమళించాలని, నీ సేవ చేయాలని, నీ సేవ చేయాలని. దేవా నా దేవా నీవే నా నిరీక్షణ, దేవా నా దేవా నీవే నా సంరక్షణ, నీవే నా సంరక్షణ. అనంతమైన ఈ లోకంలో అంతులేని ఆవేదనతో. హల్లెలూయా. అయితే నోవహు టైంలోనే భూలోకమంతా చెడిపోయింది. తన కుమారుల్ని, తన కోడండ్రిని, తన భార్యని ఓడ సిద్ధం చేసుకోమన్నాడు. 3 అంతస్తులు గలదుగా. అందులో జంతువులు వస్తాయి, ఏనుగులు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటికి తగిన గదుల్ని ఏర్పరచమన్నాడు. అలానే చేశాడు నోవహు. దేవుడట తనకి అంత ఇష్టమేసిన ఇచ్చి తాళం మాత్రం దేవుడు వేసుకొని దేవుడి దగ్గర ఉంచుకున్నాడట. చూసారా, 40 రోజుల్లోగా ప్రచండమైనటువంటి వర్షం వచ్చేస్తుంది. ఆకాశతూములు విప్పబడ్డాయి, ప్రచండమైన వర్షం. ఆ నోవహు వాడ అలా అలా తేలిపోయిందట వర్షానికి. నోవహట ఆత్మరూపుగానే వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించాడట, ఆత్మరూపుగా వెళ్ళి. సరే చూడండి ఆ మాట ఎక్కడుందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన నోవహు ఆత్మరూపుగానే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. అయితే అనేక మంది అంగీకరించలేదు ఆ వాక్యాన్ని. చూడండి, దేవుడట నోవహుని 7వ వచనంలో 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హలేలి 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 హలేలి. సరే, విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటి వరకు వర్షం లేదట, భూమి తట్టడానికి మంచు లేదట. కానీ అటువంటి సమయంలో కూడా నోవహు వాడన చేసుకొని నువ్వు నీ ఇంటి వారి రక్షణ కొరకు అనగానే దేవుడు తను వాడన చేసుకున్నాడు. అందరూ హేళన చేశారట, ఏంటి నువ్వు వాడన చేసుకుంటున్నావు, ఎందుకు వాడ, నీటి ఉండాలి కదా, వాడ కావాలంటే అంటే ఏసే వర్షాన్ని కురిపిస్తాడట దేవుడు, భూలోకం నశింపజేస్తాడు, మీరు కూడా దేవుని నమ్ముకోండి, ఈ వాడలోనికి వచ్చేయండి, ఇది రక్షణ వాడ అని చెప్పిన ఎవ్వరూ హేళన చేసి ఎవ్వరూ కూడా నమ్మలేదట. ఆ టైంలో కూడా నమ్మకపోతే దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ యొక్క నోవహు తన కుమారులు, తన కోడండ్రులు, నోవహు కుమారులు, నోవహు భార్య, నోవహు కోడండ్రు మాత్రమే ఆ వాడలో ప్రవేశించాడండి. ప్రచండమైన వర్షం అలా తేలిపోయింది ఆ వాడ. అందరూ వచ్చి తలుపు కొడుతున్నారట, నోవహు నోవహు మాకు తలుపు తీయవని. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసే దగ్గర ఉన్నాయి. తాళా మాత్రం దేవుడు వేశాడు. తేలిపోతుంది కానీ ఎక్కడ తలుపు తీయడానికి లేదు. దేవుడు చెప్పినప్పుడు మాత్రమే నువ్వు స్పందించి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సమయం అదే అనుకొని నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు రంజాన్ పండగకి నేను వెళ్తాను, కూర్చుంటాను సాయంత్రం అని అంటే నీ టైం తీసుకొని అక్కడ ఉంటుందా రంజాన్ పండగ? నేను ఇప్పుడు ప్రార్థన చేస్తానంటే ఇప్పుడు ఉంటుందా? దేవుని టైంలోనే మనం స్పందించి దేవుని పని ఉన్నప్పుడే కదా పనికి వెళ్తాం. ఏ పని ఒప్పుకుంటాం ఆ పనికే, ఏ టైంలో వెళ్ళాలి ఆ టైంలోనే వెళ్తాం. దేవుని సన్నిధిలో కూడా అంతే. ప్రార్థన ఉన్నప్పుడు ప్రతి సమయంలో నోవహు ఇంటి వారితో ప్రార్థనలో ఉన్నాడు. రక్షణ వాడ తన ఇంటి వారి కొరకు సిద్ధపరచుకున్నాడు. సేవకులు కదా మీరు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలో ఉంటారు కాదు. నోవహు సేవకుడని రాయబడలేదు.
కుమారులతో ఉన్నాడు. వాళ్ళకు పెండిళ్ళు చేశాడు. తన భార్య ఉంది. చూసారా? అంతేనా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను హనోక్. అతను కూడా దేవునితో నడిచాడట. ఎవరు నడిచాడు దేవునితో? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ నామం నీకు వందనాలు నా తండ్రి. మరి నేను అయితే మా పెద్ద పాప ఇంటికాడ ఉంటున్నాను. మరి ఇక్కడ ప్రార్థనలు పెడుతున్నారని మా చిన్న పాప ఫోన్ చేసి చెప్పింది నాకు. ఆవిడ పొద్దుకుపోయింది కదా అని ఇంకా బలహీనతగా ఉంటుందని నేను వెళ్ళలేనులే, పొద్దుకుపోయాను చెప్పి రాలేకపోయాను. ఆ 2వ రోజున ఇంకా ప్రయాణం అయ్యి వద్దారనుకుంటా. ఆవాళ్ళు కూడా నాకు పడుకుని లేగాలనిపిస్తలా. 3 దాకా పడుకునే ఉండా. నేను నొప్పులు బలహీనత, మెడనరాలు లాగుతూ శరీరం బలహీనత. ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుంది, ఒళ్ళు ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుందా. అట్లా ఉంటున్నాను. నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. మరి ఎట్టాగ నాయన నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎట్టాగయ్యా అనుకునేటప్పటికి 3ంటికి నేను గబుక్కుని లేచేసి ఏమన్నామని ఏమైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పి నేను గబగబా ఆ పని గబగబా చేసేసాను. లేగలేని దాన్ని పని చేసేసాను. నేను లేచి ఆ ఇళ్ళు అవి ఊడి చేసి అంట్లు కడిగేసి గబగబా ప్రయాణం అయ్యి ఇక్కడికి ప్రార్థన సమయానికి నేను మీటింగ్ సమయానికి అందుకున్నాను. నేను ఇక్కడ ఆ దేవుడు నన్ను అంత లెగలేని మడిసింది నన్ను ఇట్లా నడిపించాడంటే ఆ దేవుడు కృపే నాకు. నాయన మరి ఎక్కడున్నా కూడా నా పట్ల ఆయన నాకు సాయమే చేస్తున్నది. నేను ఎన్నిసార్లు ప్రయాణాలు అవుతూనే ఉంటాను. ఒక్కొక్కసారి వేయివాకు వెళ్ళానంటే ఆ వేయివాకులో తుమ్ముడు వరకు అయితే ఏ బస్సుకైనా మారి వెళ్ళగలుగుతాం, ఆటోకైనా వెళ్ళగలుగుతాం. తుమ్ముడు నుంచి వెళ్ళాలంటే, వేయివాకు వెళ్ళాలంటే ఏమీ ఉండవు అక్కడ సమయానికి, ఏమి ఉండవు. బళ్ళు అయితే ఆఫ్ చేసి కూర్చుంటారు కానీ ఎవరు ఉండరు. అసలు అట్టాగే నుంచుని ఉంటాను. వెళ్ళే బళ్ళు ఒకసారి ఆపుతాను. నేను ఆపుతుంటే నన్ను చూసి పాపం వాళ్ళు ఆపేస్తారు. ఆపేసిన సమయంలో గబుక్కుని ఎక్కుతారు. ఒక రోజునైతే మళ్ళీ బండి అట్టాగే ఆఫ్ చేసి నేను వెళ్తాను. ఆఫ్ చేస్తే ఆయన ఏం చేశాడు, ఆపుకోకుండా హెల్మెట్ పెట్టుకున్నారో కుర్రాతనే మరి వెళ్తూ ఉండి అంత దూరం వెళ్ళిపోయారు. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కోసం వెనక్కి తిరిగి వచ్చాడు ఆయన. దేవుడికి వందనాలు. ఎక్కడున్నా నా ప్రయాణంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మరి ఇట్టాడు బలహీనత పడినా కూడా నన్ను దేవుడు లేవనెత్తాడు, నన్ను నడిపించాడు. ఆయన కృపే, ఆయన అంతా కూడా ఆయన సాయమే. నాకు ఇలా ఉంటున్నానంటే, నేను ఇలా బతుకుతున్నానంటే నిజంగా కూడా దేవుడికి నేను ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చలేను. మనవరాళ్ళు కూడా బాగానే ఉండారు. మరి దేవుని కృపను బట్టి చెరుకోక ఇద్దరికి కూడా వివాహాలు జరిగినాయి. మరి పెద్ద బాబు వాళ్ళు అయితే ఆయన డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఆయన హాస్పిటల్ పెట్టుకున్నారు, మెడికల్ షాప్ పెట్టుకున్నారు. అలా కృపను బట్టి బాగానే ఉంది. మరి చిన్న పాప మనవరాళ్ళకైతే మరి ఇక్కడే మా సార్వం మెట్ట ఏదో అంటారు, అక్కడ కోతిబొమ్మ ఉన్న అక్కడ అటు లోపలికి వాళ్ళ ఇల్లు అయితే అక్కడ ఇచ్చారు ఆ పాపను. ఆ పాప వాళ్ళ భర్తగా ఉద్యోగం అయితే హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటుంటే అక్కడ కూడా మరి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంట. దేవుని బట్టి అంతా మంచిగానే చూస్తున్నాడు దేవుడు. దేవుడికి వందనా అన్న ఆయన యేసయ్య, నేను ఏమిచ్చి రుణం తీర్చలేను తండ్రి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. తన మనవరాండ్ర కోసం ప్రతి విషయంలో ప్రార్థన చేపించేదావిడ. వివాహాల దగ్గర నుండి ప్రభు కృపను బట్టి వివాహాలు జరిగినాయి మంచిగానే. తన అల్లుడు కూడా డాక్టర్ అని చెప్తుంది కదా, పిల్లలు కూడా ఉన్నారు. ఇంకో మనవడి కోసం ప్రార్థన చేయమంటుంది. ఆవిడని కూడా ప్రభు రక్షించేలాగా తను కూడా ఏదో దారి చూపులాగా స్తోత్రించుదాం. స్తోత్రం. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు 2వ తరగతిలో మనవడు. 2ఏనా 2, 3 గుర్తులేదు, నాకు గుర్తులేదు. తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయాడు. 3 రోజులైనా రాలేదు. ఇవిడి ప్రార్థన చేయించారు, యేసుదేవల్లో వచ్చేసాడు. హలేలి 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 హలేలి. అలాగా దేవుని సన్నిధి అంటే మనమంటే వాళ్ళకి ఇష్టం కలిగింది. మనమంటే దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ఇష్టం కలిగి వాళ్ళ అల్లుడు గారు మాల వేసిన దేవుని సన్నిధి అంటే మనమంటే ఇష్టం కలిగి
అలా ఆవిడికి పాలని మినువులని ఇచ్చి పంపించేవారు సన్నిధికి. అప్పుడప్పుడు కానుకలు ఇచ్చి పంపేవారు ఇలా అమ్మాయిని. ఈవిడితో పాటు వచ్చేవారు, దేవుడికి ఇచ్చేవారు అవి ఇవిని. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయిపోతే ప్రార్థన చేయించారు ఫోన్లో. ఇద్దరు ఒకసారి పాస్ అయ్యారు. అలేలి ఎవరి గురించి ఏది చెప్పమని వేసేదాళ్ళు నాకు అన్నీ గుర్తుంటాయి, ప్రార్థనలో పెడతాం కాబట్టి ఏది గుర్తు చేస్తారు. అయితే ఆ విశ్వాసం వాళ్ళకు ఉంది, అన్నిటికీ ప్రార్థన చేపిస్తారు. వాళ్ళ అమ్మాయికి బాగోపోయినా ప్రార్థన చేపించారు, అన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మన సంధికి రావడం, వాళ్ళ అమ్మాయి రావడం, వీళ్ళన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా తీసుకెళ్ళి ఏ ఊరేది అడ్డాడు తీసుకెళ్ళిపోయారు. చూసారు అమ్మలక్కలు ఎలా చేస్తున్నారో, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. ఆ సంఘానికి రండి, ఈ సంఘానికి రండి అని. దేవుడున్న సంధి విడిచిపెట్టి వెళ్ళావా, నీకు మళ్ళీ సాతానికి కూడా అవకాశం ఇవ్వడు దేవుని సంధికి రావడానికి. గుర్తుపెట్టుకో, నీ నాశనానికి నువ్వే కారకుడివి, కారకురాలివి. అందులో మోమాటం లేదు, దేవుని బైబిల్లో ఉంది. ఎవరి నాశనానికి వాళ్ళ కారకులుగా ఉండకండి. దేవుని మనిషిని ఎన్నుకున్నావు, దాంట్లో నడు. అయితే అడ్డాడు తీసుకెళ్ళిపోయారంట. నాకు పేరు రాదు, ఆవిడ చెప్పింది విన్నారా? ఎవరమ్మా? అడ్డాడు తీసుకెళ్ళిపోయారు అందరూ అమ్మలక్కలు. ఇంకంతే వాళ్ళ అల్లుడు గారు రివర్స్ అయిపోయి దేవుడు లేదు ఏం లేదని మళ్ళా అన్ని జల్లుకి వెళ్ళిపోయి ఆమె తిట్టి కొట్టి అన్ని జల్లుకి వెళ్ళిపోయి మళ్ళీ అవి రకరకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుసా మీకు? జాగ్రత్త, మంచిగా ఉన్న వాళ్ళే మారిపోతారు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. నవ్వు అవన్నీ అంటే అబద్ధమే అంత. దేవుడు ఎక్కడున్నాడు? సాతాను చెప్తున్నాడు, నువ్వు నమ్మవా? దేవుడు ఎక్కడున్నాడు? నీ కర్మకు నీవే బాధ్యురాలివి, బాధ్యుడివి. మేమేం చెప్పలేం. 10 మంది కన్యకల్లో బుద్ధిమంతులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు? బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? ఇద్దరిద్దరు ఈక్వల్గా ఉన్నారు. సరే మరి తర్వాత మీ ఇష్టం. అంతే. అతను ఇప్పటి వరకు రివర్స్గానే ఉన్నారు. మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మళ్ళా మా ప్రార్థన అతనికి అందలేదు తెలుసా? మీరు ప్రార్థన చేశారు అమ్మగారు, మా పిల్లలిద్దరిని పంపుతున్నాను కానికిచ్చి అన్నాడు. ఇద్దరికి కానికిచ్చి పంపాడు అతను ఫోన్లోనే. మనకు ఇప్పుడు వచ్చి మనకు వాళ్ళెవరు మన వాళ్ళు తెలియదు చూసారా? అటువంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయి రకరకాల మాల్లో రకరకాల అలా సంధికి రాకుండా కొట్టి తిట్టి పాలు తెచ్చేవారు, మినువులు తెచ్చి వాళ్ళకి ఏది పండితే అది తెచ్చేవారు. దేవుడికి కానుక తెచ్చేవారు. దేవుడు ఉన్న చోట ఇస్తేనే నీకు నిలబడిద్ది. దేవుళ్ళు అని చెట్టు ఇస్తే అది బూడిదలో పోసిన పన్నీరు. జాగ్రత్త సోదరి అమ్మలక్కల మాటిని చాలామంది చెడిపోయారు మన సంఘంలో. తెలుసా మీకు? చాలామంది చెడిపోయారు. నాకు ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటుంది. అలా మీకు ఒక్కడు గుర్తు చేస్తే నాకు ఇంకా అలా గుర్తొస్తూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దేవుడున్న చోట్లే మీరున్నారు, పరలోక రాజ్యంలో కూడా మీరు ఉంటారని నమ్మకంతో విశ్వాసంతో దేవుని సంధికి రండి. ప్రభావితమైన కొరకు మీకు అందరికీ అనుగ్రహించిన గాక, దేవుడి మాటలు మరొకసారి దీవించిన గాక, ఆయన వినికిడిలో ముద్రించిన గాక, యేసుక్రీస్తు నామములో ఆమేన్.